హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమాయాత్ర. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ వాంగీబాత్కి పౌడర్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా మనము చిన్న వంకాయలు లేతవి తీసుకొని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని వంకాయలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వాంగీబాత్ పౌడర్ తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము మినపగుండ్లు, అలాగే పచ్చెనగపప్పు, జీలకర్ర, మిరియాలు, వేరుశనగ గుండ్లు ఇవి మొత్తం వేసిన తర్వాత మనం ఎంత కారంగా తింటామో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసానండి. మరి ఎక్కువగా స్పైసీగా ఉన్నా కూడా పిల్లలు తినలేరు కదా. మనము కారం అయితే చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మిరపకాయలు. ఇప్పుడు ఈ దినుసులన్నీ మంచి సువాసన వచ్చే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అవి తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు మనము లాస్ట్లో ఒక కప్పు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఒక 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి కదా. దినుసులతో పాటే నువ్వులు వేసామనుకోండి నువ్వులు మాడిపోతాయి. కాబట్టి నేను నువ్వులు సపరేట్గా ఫ్రై చేస్తున్నాను. కావాలంటే మీరు ఒక్కొక్కటి విడివిడిగానైనా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ దినుసులు మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ దినుసులన్నీ వేసిన తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడరు బయట షాపులలో కూడా దొరుకుతుందండి. మీకు కావాలంటే బయట షాపులలోనైనా తీసుకోవచ్చు. కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మనము ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము ముందే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా. వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా. చూడండి, ఇలా వంకాయలు నల్లగా కాకుండా ఉండటానికి నేను వాటర్లో సాల్ట్ వేసి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. లేదంటే మనము వాటర్లో సాల్ట్ వేయలేదనుకోండి వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత మనము పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా మీరు కావాలంటే మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు. ముక్క మరీ మెత్తబడకుండా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసిన తర్వాత మనము ముందుగానే అన్నం వండి పెట్టుకున్నాం కదండి, అది చల్లగా అయిన తర్వాత అయినా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం వేడివేడి అన్నమైనా వేసుకోవచ్చు. వేడి అన్నం వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మనం కలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకొని అలాగే మనము ఒక స్పూను నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఈ వాంగీబాతు మనకి లంచ్ బాక్సులలో కూడా పిల్లలకి త్వరగా అయిపోతుంది. ఎప్పుడన్నా అన్నం మిగిలినా కూడా మీరు ఇలా వాంగీబాత్ తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.